సమావేశం ఏర్పాటు చేసిన సోమయ్య సార్కి మా యొక్క దండాలు. ముఖ్యంగా అంటే చిన్నగా చెప్తానండి, జర్నలిస్టులు అంటే కలం యోధులు తలుచుకుంటే ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వండి, ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వవు అంటే మన దాంట్లో ఐక్యత లేదు అని నేను అంటాను. ఎందుకంటే ప్రభుత్వాలు గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో మాకు ఎన్నో కేసులు పెట్టింది. అప్పుడు ఎవరూ రాలేదు. ఎన్నో సంక్షేమ సంఘాలు రాలేదు. ఓన్లీ తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం మాకు అండగా నిలిచింది. కాబట్టి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయండి. ప్రతి ఒక్క సర్కిల్ సంబంధించిన ఏరియాలలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. మనకు తెలియదా? ప్రతి ఒక్క జర్నలిస్ట్కి తెలుసు, ప్రతి ఒక్క కలం యోధులకు తెలుసు. మరి ప్రభుత్వ భూములను ప్రజాప్రతినిధులు కబ్జా చేస్తుంటే మనమే రాస్తున్నాం కదా, మరి మనం ఎందుకు తీసుకోవట్లేదు? మనం అడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మనము ప్రభుత్వాలను అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఎంతోమంది అంటే ఇంతకుముందు 50 సంవత్సరాల నుంచి కళానికి పని చెప్తూ సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా ఈ ప్రభుత్వాలు గుర్తిస్తలేవు. మరి ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు గతంలో ఏం చేశారో మనకు తెలుసు. ఇప్పుడు కొత్తగా వచ్చిన శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మరి మొన్న 2 days బ్యాక్ ముఖ్యమంత్రిని కలిసాము, అన్ని చెప్పారు జర్నలిస్టుల కోసం అని చెప్తున్నారు. సార్ సోమయ్య సార్ ఒక విజ్ఞప్తి, కోటేశ్వరరావు సార్కి, ఆనంద్ వెంకటేశ్వరరావు సార్కి, ఐక్యత అంటే ఇప్పుడు చూసిన సార్ ఇక్కడైతే ఐక్యత చాలా బాగుంది. ఇంతకుముందు ఎన్నో చూసాను సంఘాలలో. ఒక్కటే సార్, మనము అడుకోవడం కాదు సార్, మనం న్యాయంగా హక్కు ఉంది, మనకు తీసుకోవాలి సార్. మనం తీసుకోవాలి. ఇంకా వెయిట్ చేసి ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, యువత కూడా చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఏమనంటే ఇలానే అవుతుంది, ప్రభుత్వాలు ఇవ్వవు, ఇలాంటి మీటింగ్ రమ్మంటే కూడా చాలా మంది ఎందుకు రాలేదు సార్ అంటే మీ మీద ప్రభుత్వం కాదు, ఎంత చేస్తున్నా కూడా ప్రభుత్వాలు ఎందుకు స్పందిస్తలేవు? ప్రభుత్వాలు స్పందించాలి.